వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడానికి సుముఖంగా ఉన్నారు అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పదవులకి 5 సభ్యులు రాజీనామా చేశారు. వాటిపై శాసన మండలి చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. తాజాగా మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడానికి మంత్రాలు సాగించారు అన్న వార్తలు వైసీపీ వర్గాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయట. వైసీపీలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చి పార్టీలో కీలకంగా మారిన ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడి సారథ్యంలో దాదాపు 10 మందికి పైగా ఎమ్మెల్సీలు అధికార పక్షంలో చేరడానికి ఇప్పటికే మంతనాలు కూడా కొనసాగించారంట. అయితే ఆ చర్చలు మిస్ఫైర్ అయ్యి వారు గమ్మున ఉండిపోయారని అంటున్నారు. ఈ విషయం వైసీపీ అధ్యక్షుడు జగన్ దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అసలే కొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం, వారి రాజీనామాలు ఆమోదిస్తే శాసన మండలిలో కూడా బలం తగ్గిపోతుందని టెన్షన్ పడుతున్న జగన్ ప్రస్తుత వ్యవహారంపై సీరియస్ అయ్యారట. తాజాగా పార్టీని వీయటానికి రెడీ అయిన ఎమ్మెల్సీల టీంకు నాయకత్వం వహించినట్లు ప్రచారం జరుగుతున్న పెద్దాయలపై జగన్ సీరియస్ అయ్యి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారట. ఆ క్రమంలోనే సదరు ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారని అంటున్నారు. జగన్ తెస్తున్న ప్రెషర్ కారణంగా వారిలో ఒకరు అస్వస్థతకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే పార్టీ మారడానికి సిద్ధమైన ఎమ్మెల్సీలతో రాయబారం నడపడానికి అధికార పక్షం ప్రతిపక్ష రాజకీయాల అనుభవం లేని ఒక కార్పొరేట్ నాయకుడిని రంగంలో దింపిందట. ప్రస్తుతం టీడీపీలో అనూహ్యంగా ఒక పెద్ద పదవి దక్కించుకున్న ఆ గోదావరి జిల్లాల నాయకుడు ఆ తతంగాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో వ్యవహారం మొత్తం మిస్ఫైర్ అయిందని అంటున్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్సీల వలసలు తాత్కాలికంగా ఆగిపోయాయట. అదే ఇప్పుడు అధికార పక్షంలో హాట్ టాపిక్ గా మారి పార్టీలోని సీనియర్లు అధినాయకత్వంపై చిర్రుబుర్రులాడుతున్నారు. వైసీపీ వారితో చర్చలకు ఏం అనుభవం ఉందని సదరు నేతని పురమాయించారని అధిష్టానంపై సీనియర్లు ఆఫ్ ద రికార్డుగా మండిపడిపోతున్నారు. సీనియర్లు ఆ బాధ్యతలు అప్పగించుంటే అంతా సజావుగా సాగిపోయి జగన్ కు చావు దెబ్బ కొట్టగలిగేవారమని అంటున్నారట. అది నిజమే అనుకోండి. చేతి కింద అంతమంది డక్కముక్కీలు తిని తిమ్మిన బొమ్మిని చేయగల సీనియర్లు ఉన్నా కొత్త ముఖానికి అలాంటి కీలక బాధ్యతలు కట్టబెడితే ఇలాగే ఉంటుంది మరి.